ఒకవేళ పవన్ కళ్యాణ్తో మీటింగ్ ఉండాల్సి వచ్చింది అనుకోండి ఆర్జీవి గారు, ఏం సజెస్ట్ చేస్తారు అసలు మీరు? నేను ఎవరికి సజెషన్, నేను ఎవరి సజెషన్ తీసుకొని ఎవరికి సజెషన్ ఇవ్వను. ఐ మైట్ కామెంట్. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ట్విట్టర్లో ఇఫ్ యూ సే సంథింగ్ ఐ మైట్ జస్ట్ రియాక్ట్ లైక్ ఎ సెటైర్. ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చింది? టు అఫెండ్. నేను అఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ ఎందుకు ఇంకా? యూనో, so I will never have a problem with anybody of who kind of offends me, tries to offend me. నేను offend అవ్వను, అది వేరే విషయం. సో నేను ఎప్పుడు పర్సనల్గా ఇప్పుడు మాట్లాడాను ఎవరి గురించి. ఓన్లీ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో చేసిన దాని మీద నేను ఒక రిటర్న్ ఇస్తాను. సార్ 4 ఐకానిక్ లీడర్స్ ఉన్నారు ఏపీలో కానీ తెలంగాణలో కానీ. ఈ 4 ఐకానిక్ లీడర్స్లో లైక్స్ అండ్ డిస్లైక్స్ జస్ట్ 1 సెంటెన్స్లో చెప్పండి సార్ చాలు. ఫస్ట్ వన్ సిబిఎన్, లైక్ ఏంటి, డిస్లైక్ ఏంటి సార్? I don't know if I have any like on him. I think he's only person, అంటే లైక్ ఎందుకు వస్తారో అది తెలియదు, యూనిక్నెస్ అని చెప్తాం. ఇది ఓన్లీ పర్సన్ ఐవ్ సీన్ హూ నెవర్ బ్లింక్స్ హిజ్ ఐస్. అదేంటంటే ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీకు వైల్డ్ లైఫ్లో కూడా సార్ మొసలి, పాము అవి బ్లింక్ చేయవు ఎప్పుడు. దే డోంట్ బ్లింక్ అట్ ఆల్. యూనో, థర్డ్ క్రీచర్ ఐ సా ఇస్ సిబిఎన్. పాము, మొసలి తర్వాత సిబిఎన్ ఉంది చూసింది. ఐస్ బ్లింక్ చేయాలి. పులులు చేస్తాయి, సింహాలు చేస్తాయి, అన్నీ చేస్తాయి. మీకు అందుకే ఎక్కువ భయం వేస్తుంది. మసలి పాము ఇంకో రీజన్ ఏంటంటే దే డోంట్ కేర్ అబౌట్ చిల్డ్రన్. మీరు ఎప్పుడు లయన్ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది, పులి ఆడుకుంటూ ఉంటుంది, మసలి ఆడుకోదు. అందుకే అప్పుడేంటి, దానికి ఎమోషన్ లేదు. ఇట్ డజంట్ హ్యావ్ దట్ సెంటిమెంట్ అని ఫీలింగ్ వస్తుంది మనకి. దట్ కంబైన్డ్ విత్ ఐస్లో ఒక ఫ్రోజన్ ఉంటుంది. సార్ బ్లింక్ చేసే యానిమల్స్ అన్నీ కూడా ఎంతో కొంత ఎమోషన్ కనిపిస్తుంది, ఎక్సెప్ట్ ఫర్ ఎ స్నేక్ అండ్ మసలి. ఎనీవే, ఐ థింక్ వీఆర్ డైవర్టింగ్ ద టాపిక్. అండ్ ఐ ఫీల్ ఇప్పుడు ఆయన స్మైల్ కూడా చాలా ఫేక్గా ఉంటుంది. ఇట్ డజంట్ రీచ్ హిస్ ఐస్. అనదర్ ఫస్ట్ టైం ఐ సా ఎ పర్సన్. లైక్ అంటే నాన్ ట్రస్ట్ వర్ది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు, ద సైట్ ఆఫ్ సిబిఎన్. You know, and like I don't know, I can't think. బాగా హట్టింగ్ గా, డిస్గస్టింగ్ గా అనిపించేటువంటి ఫీచర్స్ ఏమైనా ఉంటాయా? No. I'm talking about his mind. అంతే. When it comes to వైఎస్ జగన్మోహన్ రెడ్డి, what do you say, sir? See, నాకు జగన్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు నాకు జగన్ పాస్ట్ అని నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు నో, బికాజ్ ఎవ్రీ పర్సన్ స్టార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ ద టైమ్ ఐ మెట్ హిమ్ ఇన్ హిస్ లైఫ్. అంటే నా వరల్డ్లో నేను ఫస్ట్ టైం జగన్ రిజిస్టర్ చేసింది ఓదార్పు యాత్రలో. ఓకే, అంతవరకు నేను ఎప్పుడు జగన్ అంత పట్టించుకోలేదు. ఏదో వైఎస్ఆర్ కొడుకున్నారు జగన్ అని అన్నది ఏదో ఒక వేగ్గా ఉంది, కానీ ఐ నెవర్ ఫాలోడ్ హిమ్. ఓదార్పు యాత్ర అప్పుడు నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ సీరియస్లీ ఐ లుక్డ్ అట్ హిమ్. అక్కడ నాకేమనిపించింది, ఐఎమ్ క్వైట్ ఇంట్రెన్సిక్ ఇన్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. నాకు జగన్ బాడీ లాంగ్వేజ్ని ఏమనిపించిందంటే, అంతకుముందు ఏమైనా సరే ఇలాంటి సిచ్యువేషన్, ఒక యూనిక్ సిచ్యువేషన్, ఫాదర్ సడన్ డెత్లో వచ్చినప్పుడు, అన్ని వేల మంది, లక్షల మంది వచ్చినప్పుడు, ఐ కుడ్ సీ ఎ సర్టన్ చేంజ్ ఇన్ హిస్ పర్సనాలిటీ. ఓకే సార్, టు రిసీవింగ్ ద లవ్. ఒక డెడికేటెడ్ పర్సన్ అయిపోయాడు అని నాకు ఫీలింగ్ వచ్చింది. యూనో, ఇప్పుడు అది ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ రూమ్లో నేను కొన్నిసార్లు చాలా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఎందుకో ఒక పర్టిక్యులర్ టీచర్కి నేనంటే ఒక ఇంప్రెషన్ వచ్చింది అని నాకు అర్థమైనప్పుడు, ఐ ట్రై వెరీ హార్డ్ టు కీప్ దట్ ఇంప్రెషన్. ఆ పర్టిక్యులర్ టీచర్ దగ్గర నేను వేరే క్లాస్లో ఏమైనా చేయకపోవచ్చు నేను. యూనో, ఐ ఫీల్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు వైఎస్ జగన్. ఇది నా స్ట్రాంగ్ బిలీఫ్. అది ఓదార్పు యాత్ర. మన ఓదార్పు యాత్ర అనేది లేకపోతే జగన్ ఇలాగ షేప్ అయ్యేవాడని నేను నమ్మను. ప్రతి మనిషికి జీవితంలో ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది మ్యాసివ్ చేంజర్ వస్తుంది మైండ్లో. సో ఐ బిలీవ్ బికాస్ ఆఫ్ దట్ హీ జెన్యున్లీ ఈస్ డెడికేటెడ్ టు ద పీపుల్. దట్ ఈస్ వాట్ మై బిలీఫ్ ఇస్. మళ్ళీ 2024లో ఏపీలోకి పవర్లోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు రచించినటువంటి వ్యూహాల్లో ది మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ ఆర్జీవీ అంటున్నారు చాలా మంది. ఇస్ దిస్ రైట్ సార్? ఐ థింక్ ఇట్స్ రిడిక్యులస్. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్, ఎవరైతే వాట్ ఎవర్ జగన్ ఈజ్ అబౌట్ పీపుల్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ద స్టేట్.
వాళ్ళకి పథకాల లేకపోతే వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ అని నాకు తెలీదు. ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ దట్. సార్ యూనో దే ఆర్ ద మెజారిటీ. నేనేదో సోషల్ మీడియాలో ఇది మాట్లాడి ఒక 10-15 మందో మాట్లాడటానికి అది వ్యూహం అనేదానికి ఎక్స్ట్రీమ్ మీనింగ్లెస్. ఇఫ్ జగన్ ఇఫ్ ఎట్ ఆల్ ఈ కమ్స్ బ్యాక్ డైరెక్ట్లీ ఈ 5 yearsలో ఇండివిజువల్కి తెలుస్తుంది ఆయన ఏం చేశారో లేదు అని. అపోజిషన్ వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఫైనల్గా రిసీవింగ్ ఎండ్లో ఉన్న వాళ్ళకి తెలిసేది. నో వన్ ఎల్స్ క్యాన్ ప్రెడిక్ట్. అఫ్కోర్స్ నేను నా పాయింట్లో ఒక మనం కమ్యూనికేషన్ ఏం చేస్తాం, మీరంటే నాకు ఇష్టం, నేను అరుగు చెప్తాను. సేమ్ థింగ్ జగన్ అంటే నాకు ఇష్టం, నేను అదే చెప్తున్నా. వెదర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇన్ ప్రైవేట్ ఆర్ ఇన్ ఇంటర్వ్యూ ఆర్ ఎనీ అదర్ మీడియం, ఐ విల్ సే వాట్ ఐ ఫీల్. ఈ వ్యూహం శపథం ఆ స్ట్రాటజీలో భాగం కాదంటారా? ఏ స్ట్రాటజీలో? అదే ఇప్పుడు నేను స్ట్రాటజీ ఉందాక నేను డైరెక్ట్గా చెప్తా ఉంటే నేను జగన్ని నాకు అర్థమైన జగన్ని చూపెట్టబోతున్నా. ఓకే చెప్తాను. అసలు మీరు డైరెక్టరే కాదు అనుకోండి, నేను ఫిల్మ్ మేకరే కాదు, నేను యూట్యూబ్లో ఎక్కడో చెప్తా, లేకపోతే ఎక్కడో కళ్ళు కాంపౌండ్లో కూర్చొని చెప్తా నాకు జగన్ అంటే. సో దానికి దీనికి ఏంటంటున్నా డిఫరెన్స్? ఎగ్జాక్ట్లీ. నేను చెప్పటం కాదు కదా, అవతలోడు నమ్మగలగాలి. నేను ఎవరైనా చెప్తారు ఎవరి గురించి అయినా.